హాయ్ అండి అందరికీ. ఈరోజు నేను నూనె వంకాయ కూర చేశానండి. ఇది ఒక్కొక్కరు ఒక్కోలా చేస్తారు. నేనైతే మా ఇంట్లో ఎలా చేస్తారో అలా చూపిస్తానండి. అందుకోసం ముందుగా చిన్న చిన్న వంకాయలు తీసుకున్నానండి. స్మాల్ సైజ్ వంకాయలన్నీ కావాలని ఇలాంటివి తీసుకున్నా. ఇవైతే చాలా బాగుంటాయి. అలాగే 2 పెద్ద సైజు టమోటాస్ ఇలా చిన్నగా కట్ చేసుకున్నానండి. ఉల్లిపాయలు కూడా, అలాగే కొన్ని పల్లీలు తీసుకొని ఇలా దోరగా వేయించాలండి. వేగేటప్పుడు అందులోకి కొద్దిగా చెక్క, ఒక 3 లవంగాలు వేసుకొని అవి కూడా వేపుకొని ఇలా ఒక పక్కన ఒక ప్లేట్లోకి తీసుకున్నానండి. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి వేయించిన పల్లీలు, చెక్క, లవంగాలు, తర్వాత కొద్దిగా కొబ్బరి పొడి నేనైతే 2 స్పూన్స్ వేసానండి. తర్వాత అలాగే కారం పొడి అది 2 స్పూన్స్ వేసానండి. మీ టేస్ట్ తగ్గట్టుగా మీరు వేసుకోండి. అలాగే కొద్దిగా పసుపు, అలాగే కొన్ని వెల్లుల్లిపాయలు కొన్ని వేసానండి. ఇవన్నీ వేసి మెత్తగా పొడిగా మిక్సీ పట్టి తర్వాత కొద్దిగా వాటర్ వేసుకుంటూ పేస్ట్లా తయారు చేసుకోవాలండి. ఇలా పేస్ట్గా తయారు చేసుకున్న తర్వాత అది ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టేసుకున్నానండి. తర్వాత అందులోకి కొద్దిగా ఆయిల్, 1 స్పూన్ ఆయిల్ వేసానండి. తర్వాత కొద్దిగా సాల్ట్ వేసి 2 బాగా మిక్స్ చేశానండి. ఆయిల్ సాల్ట్ బాగా మిక్స్ అయ్యేలా బాగా కలుపుకోండి. ఇలా బాగా కలుపుకొని పక్కన పెట్టేసుకోండి ఫ్రెండ్స్. తర్వాత వంకాయలు తీసుకొని అందులోకి కొద్దిగా సాల్ట్, కొద్దిగా పసుపు వేసి వాటర్లో కలపండి ఫ్రెండ్స్. ఇలా కలిపితే వంకాయలు కట్ చేసిన తర్వాత బ్లాక్ అవ్వకుండా ఉంటాయి. అందుకనేసి ఇలా చేశాను. తర్వాత ఒక్కొక్క వంకాయ తీసుకొని ఇలా కట్ చేయాలండి. ఇలా కట్ చేసుకొని మసాలా పేస్ట్ ఉంది కదండి, ఆ మసాలా పేస్ట్ మొత్తం ఇలా వంకాయలకి అన్నిటికీ ఇలా పట్టించాలండి. పట్టించి ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి ఇలా ఆయిల్ వేడయ్యాక ఉల్లిపాయలు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు అన్నీ వేసి బాగా వేయించాలండి. బాగా వేగిన తర్వాత 2 టమోటాస్ కట్ చేసి తీసుకున్నాం కదా, ఆ టమోటాస్ ముక్కల్ని ఇందులోకి వేసి బాగా వేయించాలండి. ఇవి బాగా వేగాలి. అలాగే కొద్దిగా సాల్ట్ వేసుకోవాలండి. వేసుకొని బాగా కలుపుకొని తర్వాత వంకాయలకు పట్టించి మిగిలి ఉన్న పేస్ట్ ఉంది కదా, మసాలా పేస్ట్, ఆ పేస్ట్ మొత్తం తీసుకొని ఇలా ఇందులోకి వేసి బాగా కలిపి ఒక 2 నిమిషాలు అలా ఉడికించాలండి. తర్వాత వంకాయలు మొత్తం ఇలా అందులోకి వేసి బాగా కలిపి కొద్దిసేపు బాగా ఉడకనివ్వాలండి. కొద్దిసేపు ఉడికిన తర్వాత కొద్దిగా గరం మసాలా అందులోకి వేసి బాగా కలుపుకోవాలండి. ఇప్పుడే సాల్ట్ ఏమైనా తక్కువ ఉంటే చూసుకొని వేసుకోండి ఫ్రెండ్స్. ఇలా వేసుకున్న తర్వాత మూత పెట్టేసి బాగా ఉడికించాలండి. చూడండి ఫ్రెండ్స్, ఆయిల్ పైకి తేలుతూ ఉంది కదా, ఇలా ఉడకాలి. ఇలా కలుపుతూ బాగా ఉడికించాలండి. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇలా బాగా ఉడికిన తర్వాత ఒక గిన్నెలోకి తీసుకున్నానండి. చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. పల్లీలు వేసాం కదా, చాలా బాగుంటుంది. ఒక్కరు ఒక్క విధంగా చేస్తారు కదండి. మా ఇంట్లో అయితే మేము ఇలాగనే చేసుకుంటాం. ఈ వంకాయ కూర నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోండి.